థియేటర్లలో 4వ వారం దాటిన తర్వాత కూడా ఒక సినిమా ఇలా స్టడీగా ఆడుతుంటే అది సాధారణ హిట్ కాదు, నిజంగా ప్రేక్షకులు తమదిగా చేసుకున్న సినిమా. అదే పరిస్థితి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు దగ్గర కనిపిస్తోంది. రిలీజ్ అయ్యి నెల దాటిపోయినా, కొత్త సినిమాలు వస్తున్నా, షోలు తగ్గినా 31వ రోజుకి కూడా ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర ఊపిరి తీసుకుంటూనే ఉంది. మొదట ఈరోజు 31వ రోజు పరిస్థితి చూస్తే మామూలు వర్కింగ్ డే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం షోలు నుంచే ఒక స్థిరమైన ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో ఇంకా ఫ్యామిలీస్ రావడం ఆగలేదు. పెద్ద స్క్రీన్స్లో కాకపోయినా మిగిలిన లిమిటెడ్ థియేటర్స్లో మంచి హోల్డ్ కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 31వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 55 లక్షల నుంచి 65 లక్షల మధ్య షేర్ రేంజ్ అందుకుంది. గ్రాస్ లెక్కలో చూస్తే దాదాపు 1.2 నుంచి 1.4 కోట్ల వరకు వచ్చిందని చెబుతున్నారు. ఇది చిన్న నంబర్లా అనిపించవచ్చు, కానీ ఒక నెల దాటిన తర్వాత వచ్చే కలెక్షన్స్కి ఇది చాలా మంచి హోల్డ్. ముఖ్యంగా 4వ వారంలో చాలా సినిమాలు రోజుకు 10-20 లక్షలకే పడిపోతాయి. కానీ ఇక్కడ ఇంకా 1/2 కోటి దగ్గర షేర్ అంటే సినిమా మీద ఉన్న ఫ్యామిలీ కనెక్ట్ ఏంటో అర్థమవుతోంది. ఇప్పటి వరకు మొత్తం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే అసలైన బలం అక్కడే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారు 150 కోట్లకు దగ్గరగా షేర్ చేరుకుంది. నైజాం ఒక్కటే దాదాపు 47 కోట్లకు పైగా షేర్ ఇచ్చింది. సీడెడ్ సుమారు 23 కోట్ల రేంజ్, ఉత్తరాంధ్ర 23 కోట్లకు దగ్గరగా, ఈస్ట్ వెస్ట్ కలిపి 25 కోట్లకు పైగా, గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి 29 కోట్లకు పైగా షేర్ అందించాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపు 14 కోట్ల రేంజ్ షేర్ వచ్చింది. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మంచి లాంగ్ రన్తో దాదాపు 20 కోట్లకు దగ్గరగా షేర్ అందుకుంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 180 కోట్లకు దగ్గరగా షేర్ చేరింది. గ్రాస్ లెక్కలో చూస్తే దాదాపు 300 కోట్ల మార్క్ని ఇప్పటికే టచ్ చేసింది. ఇంత భారీ రన్కి కారణం ఓపెనింగ్ కాదు, కంటెంట్. మొదటి వారం భారీ కలెక్షన్స్ రావడం సహజం, రెండో వారం తగ్గడం కూడా సహజం. కానీ 3వ వారం నుంచి మళ్లీ స్టెబిలిటీ రావడం చాలా అరుదు. ఈ సినిమా అదే సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ రెండోసారి, మూడోసారి కూడా వెళ్లడం వల్లే ఈ లాంగ్ రన్ వచ్చింది. ప్రత్యేకంగా లేడీస్ ఆడియన్స్ రిపీట్ వాల్యూ ఈ సినిమాకి పెద్ద బలమైంది. చాలా చోట్ల మ్యాటినే షోలు హౌస్ఫుల్ అవ్వడం అదే ప్రూఫ్. వర్కింగ్ డేస్లో కూడా టికెట్ బుకింగ్స్ పూర్తిగా ఆగిపోలేదు. చిన్న పట్టణాల్లో ఇంకా సాయంత్రం షోలకు మంచి రద్దీ కనిపిస్తోంది. ఇప్పుడు 31వ రోజు వచ్చేసరికి సినిమా పూర్తిగా లాభాల్లో చాలా ముందే వెళ్లిపోయింది. ఈ సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ సుమారు 122 కోట్ల రేంజ్. ఇప్పటి వరకు వచ్చిన 180 కోట్లకు దగ్గర షేర్తో దాదాపు 58 కోట్లకు పైగా ప్రాఫిట్ అందించింది. అంటే ప్రతి ఏరియాలో బయ్యర్లు చాలా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. ఇక 4వ వారం తర్వాత కూడా ఇలా కలెక్షన్స్ రావడం వల్ల ఓవరాల్ ఫైనల్ రన్లో ఇంకా కొన్ని కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే కలెక్షన్స్ మళ్లీ పెరుగుతాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫైనల్గా 185 కోట్ల షేర్ మార్క్ కూడా టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా రన్ని గమనిస్తే ఓ విషయం క్లియర్: ఇది ఓపెనింగ్ వండర్ కాదు, లాంగ్ రన్ వండర్. పెద్ద స్టార్ సినిమాలు మొదటి 3 రోజుల్లో భారీ కలెక్షన్స్ వస్తాయి, కానీ నెల తర్వాత కూడా థియేటర్లో ఉండడం చాలా అరుదు. ఇక్కడ మాత్రం ప్రేక్షకులు ఇంకా వదలట్లేదు. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లి చూడగలిగే సినిమా అనే ట్యాగ్ ఈ సినిమాకి పెద్ద ఆయుధమైంది. సంక్రాంతి వాతావరణం ముగిసిన తర్వాత కూడా ఈ సినిమా ఆడడం అదే కారణం. నెమ్మదిగా వచ్చిన ప్రతి రూపాయి ఇప్పుడు కలిపి భారీ ఫిగర్గా మారింది. 31వ రోజు కలెక్షన్స్ పెద్దగా అనిపించకపోయినా ఆ సంఖ్య వెనక ఉన్న అర్థం చాలా పెద్దది. సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ దాటేసి మెగా లాంగ్ రన్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ప్రతిరోజు వచ్చే కలెక్షన్ కేవలం అదనపు బోనస్ మాత్రమే. ఇలా చూస్తే మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ ప్రయాణం ఇంకా ముగియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ సంఖ్యలు చిన్నవవుతున్నాయి, కానీ ప్రభావం మాత్రం పెద్దగానే ఉంది. ఓ సినిమా ఎంతకాలం గుర్తుండిపోతుందో కలెక్షన్స్ మాత్రమే కాదు, ఇలాంటి లాంగ్ రన్ చెబుతుంది.